హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. ఆ స్కూల్ స్టార్ట్ అయితే ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే చిన్నపిల్లల తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళకి రిబ్బన్స్తో జడలు కట్టడం రాని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట. మనము అసలు పిల్లలకి రిబ్బన్స్తో హెయిర్ స్టైల్ని ఏ విధంగా వేయాలి అనేది 2 జడలు నేను మీకు ఈ వీడియోలో వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అందుకోసం ముందుగా మధ్యలో నుంచి పాపిడిని అయితే తీయాల్సి ఉంటుంది. మిడిల్ సెక్షన్ అయితే ఎక్కడా కూడా వంకర అనేది లేకుండా ముందుగా ఉన్న హెయిర్ మొత్తాన్ని కూడా 2 పార్టీషన్స్గా తీసుకుంటాం అనమాట. చూడండి, ఇది డమ్మీ కాబట్టి దీనికి హెయిర్ ఇంత వాల్యూమ్ ఉందండి. మనకి పర్సన్స్ మీద అయితే ఈజీగానే వచ్చేస్తుంది. ఇట్లా వచ్చేసిన తర్వాత ఈ హెయిర్ మొత్తాన్ని కూడా నేను ఒక పిన్తో లాక్ చేస్తాను అనమాట. మనకి నార్మల్గా పిల్లలకి వేసేటప్పుడు ఇట్లా ఒక సైడ్ లాక్ చేయాల్సినంత అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఇంత హెయిర్ మనకి ఎవరికి ఉండదు అనమాట. హ్యూమన్ పర్సనాలిటీస్కి ఎక్కడో రేర్గా ఉంటారనమాట ఒకరిద్దరు. ఇదంతా ఇలా లాక్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక సైడ్ జడ వేసుకుందాము. ఇటు సైడ్ మనం సెక్షన్ తీసినటువంటి జడ ఈ హెయిర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా నీట్గా కోమ్ చేసుకొని చేతిలోకి గ్రిప్ తీసుకోండి. దీన్ని 3 సెక్షన్స్గా డివైడ్ చేసి మనం నార్మల్ జడ ఎలాగైతే వేసుకుంటామో అదే విధంగా స్టార్ట్ చేయండి. మీరు వేసే నాట్ అనేది ఒక సైడ్కి ఉండాలండి. ఒకటి కిందకి ఒకటి మీదకి వెళ్ళొద్దు. చెవి భాగం ఉంది కదా, ఈ చెవి భాగానికి దగ్గరగా వేయండి. ఇట్లాగా హెయిర్ని 3 సెక్షన్స్గా తీసుకొని అల్లుకుంటూ రండి. ఇలా అల్లుకుంటూ వచ్చిన తర్వాత కిందకి మీ 4 ఫింగర్స్ ఉంటాయి కదా, అంత గ్యాప్తో వదిలేసి లాస్ట్ వరకు అల్లుకుంటూ రండి. ఇలా అల్లేది జడ మొత్తం కూడా ఫుల్ టైట్గా ఉంచండి. ఇక్కడ వేయద్దు ఫుల్ టైట్. ఇక్కడ వేస్తే బాగా టైట్, పిల్లలకు నొప్పి వచ్చేస్తుందండి. మీరు అల్లే ఈ జడ ఏదైతే ఉందో ఇది టైట్గా ఉండాలన్నమాట. ఇట్లా ఇంతవరకు అల్లిన తర్వాత ఇప్పుడు మీరు రిబ్బన్ తీసుకోండి. రిబ్బన్ వచ్చేసి మీరు ఎంత పొడుగైతే తీసుకుంటారో ఒక స్టార్టింగ్ వాళ్ళు అయితే 1.5 మీటర్ తీసుకొని దాన్నే 2 జడలకి 2 సమాన భాగాలుగా కట్ చేయొచ్చు అనమాట. ఈ తీసుకున్న దానిని ఇట్లా ఈక్వల్గా పట్టుకోండి. 2 ఎడ్జ్లు కింద సమానంగా ఉండాలి. సెంటర్ తీసుకోండి. ఈ తీసుకున్న సెంటర్ని తీసుకొచ్చి చూడండి, ఈ సెంటర్ ఏదైతే ఉందో ఈ సెంటర్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టండి. చూడండి, జడ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇక్కడ మీ ఫింగర్ ఉంది కదా చూపుడు వేలు, ఈ చూపుడు వేలు దగ్గర పట్టుకోండి. అంటే ఇప్పుడు ఈ రిబ్బన్ వచ్చేసి ఈ 2 సెక్షన్స్లో ఉందన్నమాట. ఇలాగా ఇక్కడ గ్రిప్ మీకు కన్ఫామ్. ఈ గ్రిప్ అనేది మీరు ఖచ్చితంగా 1-2 సార్లు చూసి ఈ గ్రిప్ పట్టుకోవడం అయితే ప్రాక్టీస్ చేయండి. ఈ రెండిటి మధ్యలో నుంచి ఇట్లా పెట్టిన తర్వాత దీన్ని జడలో కలిపేసేయండి రిబ్బను. ఇట్లాగా ఇప్పటి వరకు మీరు పైనుంచి ఎలాగైతే అల్లుకుంటూ వచ్చారో అలాగా అల్లుతూ వచ్చేయండి. ఇక్కడ అల్లేటప్పుడు మీరు లూజ్ అనేది రానివ్వకుండా అల్లండి. ఇక్కడ లూజ్ కానీ వచ్చిందంటే పిల్లలకి మధ్యలోనే అంటే స్కూల్ ఎండింగ్ వరకు ఉండకుండానే ఆ జడలు అనేవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇట్లాగా లాస్ట్ వరకు హెయిర్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు కూడా రిబ్బన్ తోటి అల్లేసేయండి.
అల్లిన తర్వాత ఇటు సైడ్ సెక్షన్ ఏదైతే ఉందో రిబ్బన్ మధ్యలో ఉంది, ఇటు సైడ్ నా కుడి చేతిలో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఒక్కసారి ఇట్లా వేసేస్తున్నాను. వేసి ఈ రిబ్బన్ తీసుకొని జస్ట్ దీని మీద కొంచెం ఒక్కసారి ఇట్లా వేయండి, ఇట్లా పెట్టండి జడ మీద పెట్టేసి ఈ జడకి రిబ్బన్కి మధ్యలో నుంచి ఇలా లాగండి, ముడి పడిపోతుంది. ఫ్రెండ్స్ మరొకసారి చూపిస్తానండి, మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ రిబ్బన్ ఇట్లా ఉంది కదా, ఈ ఉన్న రిబ్బన్ని జస్ట్ ఇట్లా జడ పైన పెట్టండి, పెట్టి ఈ జడకి మనకి ఇటు సైడ్ ఉన్న రిబ్బన్కి మధ్యలో నుంచి ఈ ఓపెన్ని లాగండి, ముడి పడిపోతుంది. ఇట్లా టైట్ లాగండి అంతే. ఇది మళ్ళీ మనం ఓపెన్ చేసేంత వరకు కూడా ఊడిపోదన్నమాట. దీన్ని జస్ట్ ఇట్లా నేనైతే ప్రజెంట్ ఒక లేయరే వేస్తున్నానండి. దీనికి వచ్చిన ఇంట్రెస్ట్ని బట్టి, ఈ వీడియోకి వచ్చిన లైక్స్ వ్యూస్ని బట్టి నేను దీన్ని స్టెప్స్ వైజ్గా ఇంకా మడతలు పెట్టుకుంటాం కదా, 3 మడతలు 4 మడతలు పిల్లలకి ఎక్కడ చేదలు లేకుండా ఎక్కడ వరకు, అవి నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఇది ఇట్లాగా పైకి తీసుకొచ్చి ఈ జడ ఇక్కడ ఒకసారి లాగండి, లాగేసి ఒక ముడి వేయండి. మీరు ప్యాంట్ బందుకు కట్టుకుంటారు కదా ఫస్ట్ ముడి, ఆ ముడి వేయండి. వేసి మళ్ళీ కింద నుంచి జస్ట్ ఇట్లా ఆపోజిట్లో రిబ్బన్ పైకి తీసుకురండి, తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక ముడి వేయండి. ఇప్పుడు కుచ్చులు వేయాలన్నమాట. ఈ కుచ్చుల కోసం నేనైతే దీంట్లో ఒక 2 కుచ్చులు చూపిస్తున్నానండి. ఇది మొత్తం ఉంది కదా, ఈ ఉన్నదాన్ని ఇట్లా 2 భాగాలు తీసుకోండి. తీసుకొని దీని సెంటర్ ఏదైతే ఉందో సెంటర్లో పట్టుకొని దీన్ని జస్ట్ ఇట్లా ముడి వేసేయండి. టైట్గా లాక్ పడిపోతుంది కదా, దీన్ని ఇప్పుడు ఈక్వల్గా లాగండి. ఒక సైడ్ జడ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు రెండో సైడ్ వేసుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్ సైడ్ కూడా ఇందాకలు మనం ఏ విధంగా అయితే వేసామో అలాగే నార్మల్ జడని ఎట్లా అయితే వేసుకుంటామో అలాగా 3 సెక్షన్స్ని తీసి అల్లుకుంటూ రండి ఎండ్ వరకు. ఎండ్ వరకు అంటే లాస్ట్కి ఒక 4 ఫింగర్స్ లెంత్ అట్లాగా ఉంచి అల్లుకుంటూ రావాలి. ఎండ్ వరకు అంటే బాగా ఎడ్జ్ల వరకు కాదనమాట. ఇట్లాగా మనం ఇంతవరకు అల్లుకున్న తర్వాత ఇంక ఈ కాస్త గ్యాప్ని వదిలేసి చూడండి, రిబ్బన్ పెట్టడం మరొకసారి చూపిస్తున్నానండి. మనం తీసుకున్న రిబ్బన్ని సెంటర్కి పట్టుకోండి. సెంటర్కి పట్టుకొని ఈ పట్టుకున్న సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్టండి. ఈ రిబ్బన్ ప్లేస్ ఎలా ఉండాలి, ఈ 2 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ 2 సెక్షన్స్ మధ్యలో రిబ్బన్ ఉంది. 2 సెక్షన్స్ మధ్యలో రిబ్బన్ ఉంది, ఎట్ సైడ్ కూడా కదలొద్దు. చూడండి ఈ సెక్షన్లో కలిసిపోయి ఉంది, మధ్యలో నార్మల్ ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇట్లా కలుపుతూ జడతో పాటుగా అల్లేసేయండి. ఈ జడలేయడం కూడా రావా మాకు అనేనైతే ఎవరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొద్దండి, ఎందుకంటే ఇవి కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి కోసమే ఈ వీడియో అనమాట. ఇలాగా ఎండ్ వరకు అల్లుకుంటూ రావాలి. ఇలా అల్లుకుంటూ వచ్చిన తర్వాత నాట్ ఎలా వేయాలో చూడండి. నాట్ మెయిన్ థింగ్ అండి దీంట్లో. ఈ జడకి నాట్ సరిగా వేయలేదంటే అది ఊడి వచ్చేస్తుంది అనమాట. రిబ్బన్ అంతా ఇట్లా ఉంది, దీన్ని ఫస్ట్ ఇట్లా జడ మీద పెట్టాను. జడ మీద పెట్టిన తర్వాత ఈ జడకి ఈ రిబ్బన్కి మధ్యలో నుంచి ఈ రిబ్బన్ యొక్క ఓపెన్ ఏదైతే ఉందో ఈ రిబ్బన్ యొక్క ఓపెన్ని జడకి దీనికి మధ్యలో నుంచి లాగుతున్నా. చూడండి, మళ్ళీ మీరు ఓపెన్ చేస్తేనే కానీ అది ఓపెన్ అవ్వదు అనమాట. 1 మోర్ టైం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రిబ్బన్ ఇట్లా ఉంది కదా, దీన్ని జస్ట్ జడ మీద పెడుతున్నాను.
ఈ జడకి ఈ రిబ్బన్కి మధ్యలో నుంచి దీని యొక్క ఓపెన్ని బయటికి లాగుతున్నా. ఇలా లాగేసాము అంటే మనకి ముడి పడిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి పైకి కడుతున్నాం. జడ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఇట్లా కట్టేటప్పుడు ఒకసారి ఇట్లా ఒకసారి జడని గట్టిగా లాగేసి ఒక ముడి వేసేయండి. మరలా కింద నుంచి రిబ్బన్ని ఇట్లా ఆపోజిట్గా తీసుకొచ్చి మరొక ముడి వేయండి. వేసిన తర్వాత ఈ రిబ్బన్ని ఇక ఎంతైతే మిగిలిందో రిబ్బను ఆ మిగిలిన రిబ్బన్ని ఇట్లా సెంటర్కి పట్టుకోండి. ఇలా కుచ్చులాగా పట్టుకొని ఒక ముడి వేసేయండి. నార్మల్ ప్యాంట్కి వేసుకుంటారు కదా స్టార్టింగ్ ముడి, అదే ముడి వేస్తున్నానండి. ఇందులో ఏమీ ట్రిక్స్ ఏమీ లేవు. ఇలా వేసేసి రెండింటిని కూడా ఈక్వల్గా లాగేయండి. లాగేసి జస్ట్ ఒకసారి ఈ మడతలు ఉన్నాయి కదా, ఈ మడతలు పట్టుకొని లాగారు అంటే ఫుల్ టైట్ అయిపోతుంది అనమాట. అంతే, స్కూల్ పిల్లల జడలైతే ఎంతో ఈజీగా కంప్లీట్ అయిందండి. చూడండి, ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ నేను మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అసలు జడల మీద నాలెడ్జ్ లేని వారు కూడా ఈ వీడియోని చూసి మీ పిల్లలకి ఎంతో ఈజీగా జడలు వేసేయచ్చు అనమాట. అయితే ఇది డమ్మీ కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కానీ అడ్జస్ట్ అవ్వండి. ఈ సెక్షనింగ్ అనేది పిల్లలకి కరెక్ట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈక్వల్గా తీయాలన్నమాట. డమ్మీకి హెయిర్ అనీవెన్గా ఉంటుంది కాబట్టి కొంచెం సెక్షన్ అటు ఇటు అయింది. మీరు ఆ ప్రాబ్లం లేకుండా ఈజీగా అయితే ఈ వర్క్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ వీడియోలు మరియు అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.